బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లకు షాక్ తగిలింది. భూదాన్ వ్యవహారంలో నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఈడీ ఇప్పుడు రెడీ అవుతోంది. ఇప్పటికే అక్రమ లేఅవుట్ వేసి అమ్మిన మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా, సర్ఫానా, సుఖర్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. త్వరలో అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపే ఛాన్స్ ఉంది. భూదాన్ భూముల ఆక్రమణలో 28 మంది సీనియర్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. మహేశ్వరం మండలం నాగారాంలోని సర్వే నంబర్ 182, 194, 195లో భూదాన్ భూములను ఆక్రమించి లేఅవుట్ చేసి అమ్మినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులతో ఫార్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కుటుంబ సభ్యుల పేర్లపైకి బదలాయింపు చేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నత అధికారుల పాత్రపై విచారణ జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో మాజీ డీజీపీలు, సీనియర్ ఐఏఎస్లు, సీనియర్ పోలీస్ అధికారుల పాత్రపై హైకోర్టు సీరియస్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ, సిబిఐలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. భూదాన్ వ్యవహారంలో తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, నోటీసులను ఎలా చూడాలంటారు? కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. సో ప్రెసెంట్ ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు ఇస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళందరూ ఈడీ ముందు హాజరు కావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 182, 194, 195లో ఉన్న భూదాన్ భూముల్ని అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మిన మునవర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా, సర్ఫానా, సుకూర్ ఇళ్లపైనే ఈడీ ఇవాళ సోదాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే వీళ్లకు లింక్ ఉన్న భూదాన్ భూముల వ్యవహారం పైన కూడా ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. ఇందులో మాజీ సిఎస్లు, మాజీ డీజీపీలు, సీనియర్ ఐఏఎస్లు, సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్ర పైన కూడా హైకోర్టు సీరియస్ అయింది. అంటే వాళ్ళందరి పాత్ర ఉన్న సమయంలో వాళ్ళందరూ బినామీలను పెట్టి వాళ్ళ బినామీల పైన ఆ భూమిని బదలాయింపు జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పైన ఎందుకు విచారణ జరుపుతలేని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రెవెన్యూ అధికారుల సాయంతో వాళ్ళందరూ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుటుంబ సభ్యుల పేర్ల మీద, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల పేర్ల మీద భూ బదలాయింపు చేశారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీకి, సిబిఐలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వీళ్ళ పాత్ర పైన ఎవరైతే భూ బదలాయింపు జరిపిన రెవెన్యూ అధికారులు ఎవరు ఉన్నారో, గతంలో పనిచేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక కావచ్చు, మిగతా అధికారుల పాత్ర పైన కూడా ఈడీ విచారణ జరుగుతుంది. ఇప్పటికే శశాంక ఈ భూముల బదలాయింపుకు సంబంధించి, భూముల వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు గతంలోనే విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని కూడా క్రోడీకరించుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం ఈ ఎవరైతే ఇందులో మునవర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా, సర్ఫానా, సుకూర్ ఇళ్లపైన దాడులు నిర్వహిస్తున్న క్రమంలో వాళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్స్ కావచ్చు, వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నలు వేస్తే కనుక వాళ్ళు ఇచ్చే సమాధానాలు కావచ్చు, వాళ్ళ నుంచి తీసుకున్న డాక్యుమెంట్ కావచ్చు, వాటి ఆధారంగా ఇందులో ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారుల పాత్ర పైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి భూ బదలాయింపు మీకు ఎందుకు జరిగింది అంటే భూదాన్ భూములు అనేటివి ఒకరి పేరు నుంచి ఒకరి పేరుకు ట్రాన్స్ఫర్ అనేటివి నిషిద్ధం. నిషేధిత భూముల్ని ఎందుకు రెవెన్యూ అధికారులను వాళ్ళని అంటే భయపెట్టో లేకుంటే న్యాయాన బయట బెదిరించడం కావచ్చు, వాళ్ళకి లంచాన్ని ఇవ్వడం కావచ్చు, రకరకాల వ్యవహారంలో ఎందుకు బదలాయింపు జరిగిందనే విషయాన్ని మాత్రం ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అయితే నగేష్, ఈ మొత్తం ఎంక్వైరీలో కూడా ప్రెసెంట్ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఎట్లా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందనుకోవాలి? ద సేమ్ టైం ఇక్కడ కూపీ లాగితే మొత్తం డొంక కదిలేటట్టు సీన్స్ ఉండే అవకాశం ఉందనుకోవాలి? ఇంకెవరైనా పెద్దవాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు అని అనుకోవాలా మనం? ఇప్పుడున్న పేర్ల ప్రకారం అయితే చాలా మంది పెద్దవాళ్ళే ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది అధికారుల పాత్ర ఇందులో కనిపిస్తుంది. చాలా మంది అధికారులు కూడా భూదాన్ భూములకు సంబంధించి, ఎందుకంటే భూదాన్ భూములు అనేటివి ఈనాటివి కాదు, ఎప్పుడో కార్మిక శిల్పుల నుంచి అంటే స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఆ భూములన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ప్రభుత్వానికి చెందినవని చెప్పి కూడా గతంలోనే కేసులు కూడా నడిచాయి. ఆ భూదాన్ భూములకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద పెద్ద స్కామ్లు కూడా నడిచాయి, చాలా అరెస్టులు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే భూ బదలాయింపు జరగడం అనేది చాలా సీరియస్ అయిన విషయమే. భూ బదలాయింపు భూదాన భూముల్ని ఎందుకు కన్వర్ట్ చేసి సొంత వ్యక్తుల పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ చాలా అంటే ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అవసరం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో భూదాన్ భూములన్నీ కూడా ఆ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి కాబట్టి
ఎక్కడ మాడిఫై చేశారు, అందులో ఎంఆర్ఓ కావచ్చు, రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ కావచ్చు, కింది స్థాయిలో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, విఏఓలు, విఆర్ఓలు, సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పేపర్ల మార్పిడి ఎప్పుడు జరిగింది, వ్యక్తిగత బదలాయింపు చేయడానికి ఇందులో ఉన్న కారణాలు ఏంటనేది మాత్రం ప్రస్తుతం ఈడీ దర్యాప్తు జరుపుతుంది. భూదాన్ వ్యవహారంలో ఇందులో ఎవరున్నా సరే, అంటే వీళ్ళు మేనేజ్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక వీళ్ళ పాత్ర ఉందని సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, మాజీ సిఎస్లు, మాజీ డీజీపీలు కావచ్చు, వీళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళు ఎందుకు బదలాయింపు జరుపుకున్నారు, వాళ్ళ భార్యల పేరు మీద, కుమారుల పేరు మీద, వాళ్ళకి సంబంధించిన బినామీల పేరు మీద ఎందుకు బదలాయింపు జరిగేది అనే విషయాన్ని కూడా వాళ్ళని పర్సనల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.